పెద్దపల్లి జిల్లా మంథని వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు మంత్రి శ్రీధర్ బాబు. ధాన్యం కుప్పలు నిల్వ లేకుండా కొనుగోలు చేసి తరలించామన్నారు. వరి వేయకూడదని వస్తున్న వార్తలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. వాణిజ్య పంటలు పండించడం వల్ల రైతులకు అధిక లాభం వస్తోందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారన్నారు. రైతులు పొలాల్లో వరి కొయ్యల్ని గడ్డిని కాల్చడం వల్ల కాలుష్యం ఏర్పడుతోందన్నారు మంత్రి శ్రీధర్ రెడ్డి. ఇతర రైతులకు ఇబ్బందులు కలుగుతుంది, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. తడిసిన ధాన్యం మొలకెత్తిన ధాన్యం కూడా తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరికి అన్యాయం చేయకుండా జరగకుండా చూస్తాం. తడిసిన ధాన్యాన్ని అంతా కూడా తీసుకుంటాం, కనీస మద్దతు ధరతో తీసుకుంటామని స్పష్టంగా రైతు సోదరులకు ధైర్యాన్ని చెప్పి ఆందోళన పడొద్దని చెప్పిండ్రు. వరికి సంబంధించి వరి వేసుకున్న రైతు సోదరుడికి కూడా వరి వేసుకుంటారు. వరి వేసుకున్నప్పుడు మేము ధాన్య సేకరణ చేస్తాం. సామాజిక మాధ్యమంలో వస్తున్నది ప్రభుత్వానికి సంబంధం లేదు. ఏదో ప్రభుత్వం ఆ విధంగా ప్రచారం కూడా చేయలేదు. కానీ వాణిజ్య పంటలు వేసుకుంటే లాభం పరంగా చేకూరుతుంది, ఆదాయ వనరులు డబుల్ చేయొచ్చని చేసే ప్రయత్నంలో ఈరోజు వ్యవసాయ